బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్కారం. బ్రహ్మయ్య గారు ఒక అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇది ఒక నెక్స్ట్ ఫేజ్‌కు వెళ్ళబోతా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. 4 తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. మన గ్రౌండ్ రియాలిటీగా మేము చూసింది కూడా వైసీపీ ఈసారి మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు కూడా అదే చెప్పారు. అయితే నాకు ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటంటే అంటే తెలుగుదేశం అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయటానికి తక్కువ పడే సీట్లను భర్తీ చేసుకునే క్రమంలో వైసీపీ అంటే మీ పార్టీ నుంచి గెలవబోయే వాళ్ళని ఒక 10 మంది వరకు ఎమ్మెల్యేలను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కేంద్రంగా రాయబేరాలు సాగుతున్నాయి అనే సంగతి తెలిసింది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీరేం చెప్తారు? నిజంగా అటువంటిది ఉన్నదని నా దృష్టికి కూడా వచ్చింది. అది నిన్న సాయంకాలం నడిచిందంట ఆ వ్యవహారం కూడా. ఒక బ్రోకర్, ఆ బ్రోకర్ వచ్చేసి బ్రోకర్ దగ్గరికి ఏదో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక 6 మెంబర్స్ వచ్చారు. వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకు ఒక రేటు కూడా కన్ఫర్మ్ అయింది. ఏది 30-40 లోపల ఇస్తామని చెప్పారు. 30-40 సీఆర్ 30-40 ఇస్తామని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది ఫైనలైజ్ ఎక్కడ వీళ్ళు 40 అడిగారు, వాళ్ళు 30 వరకు ఉంది. ఈ బేరం తెగలే ఇంకా. వీళ్ళు నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకు 90 వస్తాయని కన్ఫామ్ అయిందంట. 80 వస్తాయని. 80 వస్తే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు 90 వరకు వస్తాయి కదా, వాళ్ళకి 10 మందిని లాగితే మేమే ఫామ్ చేస్తామనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు చేసే కుమ్మక్కులు ఇవి. నిజంగా అటు చేస్తే, నిజంగా ఎమ్మెల్యేలు ఆ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి భుజాలపైన మోసుకుంటూ వీళ్ళను ఆయన కష్టం చేసి వీళ్ళని గెలిపించాడు. కానీ వీళ్ళకేమి ఇమేజ్ లేనోళ్ళు, నాకు తెలుసు ఆ వ్యక్తులు కూడా ఎవరు ఏంది ఏం కథ అని. ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్పగలను. ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే జూబ్లీ హిల్స్ సెంటర్గా పెట్టుకొని ఒక బ్రోకర్ గాడు, ఆ బ్రోకర్ కూడా ఎమ్మెల్యేనే. బ్రోకర్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ బ్రోకర్ కూడా ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే గారి దగ్గర వీళ్ళు చేసే బేరాలు ఇంకా వీళ్ళకి తెగలే, బేరాలు ఇంకా షెట్ కాలే, దానికోసం వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండడని ఉద్దేశంతో, వీడికి రాలేని ఉద్దేశంతో నిన్న సాయంకాలం ఇక్కడ మీటింగ్ జరిగింది. ఒక 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళ సంభాషణ నడుస్తూ ఉంది. నిజంగా అటు చేయగలిగితే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని బట్టలు లేకుండా ఊడదీసి, నిజంగా దారుణం అండి అట్లా చేయటం అంటే. అలా ఆ నియోజకవర్గంలో బట్టలు లేకుండా ఊడదీసి తరిమి తరిమి కొడతారు. ఎవరు? జనాలు, నాయకులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన భుజాల కష్టం మీద మిమ్మల్ని మోసి మీకు అన్నీ చేసి ఇంత గెలిపించే ఇంత లోఫర్ నా కొడుకులు మాదిరి మీరు పోయి ఆడ అమ్మడబోతారని మీరు మీటింగ్ పెట్టుకున్నారంటే ఎంత చెత్త నా కొడుకులో మీరు ఆలోచించండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసంతో నీకు ఓట్లు ఇచ్చారు, నీకు గెలిపించారు. వాళ్ళు వెనకమ్మడే రివర్స్ అయ్యి బిత్తలు చేసి నీ నియోజకవర్గాలలో మిమ్మల్ని తరిమి తరిమి కొట్టకుంటే జాగ్రత్త పడండి. చూడండి, జగన్మోహన్ రెడ్డి కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ కార్యకర్తలు కొట్టాల్సిన అవసరం లేదు. నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ఎంటబడి కొడతాడు. ఆ రోజులు దగ్గరకు వస్తాయి. బీ కేర్ఫుల్ అని నేను చెప్తున్నాను నీకు. అంటే 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 ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యేనండి? ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యే అంటే కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ? ఒక బ్రోకర్, బ్రోకర్ ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే నాకు తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి బేరాలు ఇంకా కుదరలేదు. బేరాలు ఆడుతున్నారు. ఒక 10 మెంబర్స్ను వైసీపీ ఎమ్మెల్యేను కొనాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసుకున్న స్కెచ్ ప్లాను ఇదంతా వచ్చేసి ఎక్కడ నడుస్తుంది? తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక గెస్ట్ హౌస్లో నడుస్తుంది. ఇదంతా 1 by 1 పిలిచి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ బేరాలు తెగలేదు, షెడ్ చేసుకుంటున్నారు. వీళ్ళకు ఓటే లేదు ఆ ఏరియాలో. ఈడేంది ఆడొచ్చి మాట్లాడడం ఏంది అనుకుంటే, ఇది ఒక సముద్రం హైదరాబాద్ అనేది. జూబ్లీ హిల్స్ ఎవరికి తెలియని ఏరియా, మాస్ ఏరియా కాదు, అది క్లాస్ ఏరియా. ఎవరిని పట్టించుకోడు, ఎవడు వచ్చాడో ఎవరు రాలేదో ఎవరు చూడడు. ఇక్కడ వీళ్ళ మంత్రాలు ఒక గెస్ట్ హౌస్లో నడుస్తున్నాయి. అది రేపో మాపో బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆశామాషగా వదిలిపెట్టాడు. వాడు తోలు తీసి షెడ్ చేసి వాళ్ళని వెనకబడి ఎవడు ఏందనేది ఆయన కనుక్కుంటాడు. ఆయనకు తెలుస్తుంది. ఈ కొడుకులకు ఈసారి ప్రజలంతా కలిసి ఈడ్చిడ్చి ఈదులమ్మడి బట్టలు లేకుండా కొట్టేది ఈ ఓటర్లే అని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. అంటే పార్టీ పెద్దల దృష్టిలో ఉందండి ఆ 10 మంది ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళకంటే అంటే జరుగుతుంది. తెలుగుదేశానికి 10 మంది ఉండరనేది కాదు, బేరాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పటికి ఒక 5 మంది 6 మంది వచ్చిపోయారు. ఇది అంతా వినికిడి తెలుసు. ఎందుకంటే రేపు
90-95 వైసీపీకి వస్తాయి అనుకుంటారు మూర్ఖులు. ఓకే. ఓకే. 90-95 వస్తాయి 90 అనుకుంటారు. మిగతావి వచ్చేసి తెలుగుదేశానికి తెలుగుదేశంకి వస్తాయి. వస్తే జనం వాళ్ళకు పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి కొన్ని వస్తాయి. అవి కాకుండా వీళ్ళు ఒక 10 మంది కొంటే అదే ఫామ్ అవుతుంది అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. దానికోసం వీళ్ళు బేరాలు పెట్టారు. ఆల్రెడీ మార్కెట్లో నడుస్తూ ఉంది. కానీ వైసీపీ నాయకులకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకైతే తెలుసు, నాకు సెట్ అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళను రేపో మాపో వీళ్ళ మీద యాక్షను జగన్మోహన్ రెడ్డి వరకు పోయిందో పోలేదో కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా పోతుంది. జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాడు. ఇమీడియట్ వాళ్ళకి ఏం చేయాలో వచ్చేస్తాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంత బలంగా ఉందంటే అంత బలంగా ఉంది. 151 పైన వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటే, నేను చెప్తున్నా 140 సీట్లు తగ్గు. ఆషామాషా నువ్వు 2-3 ఎమ్మెల్యేలను ఒక సోంబేరి నా కొడుకులను ఏది జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టలేకుండా డబ్బులు పెట్టి గెలిపించే సత్తా ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకుని నీ దగ్గరికి ఎవరు రాడు. కానీ నీ దగ్గర బేరం దొరకవు. అది దొరికినా కానీ ఎవడో సన్నాసి నా కొడుకులు వచ్చారో ఒకరో ఇద్దరో, అంత మాత్రం మా పార్టీకి నష్టపోయేది ఏముండదు. వీళ్ళే సర్వనాశనం అయిపోతారు. అది జనాలు నిర్ణయిస్తారు. ఇంకొకటి బ్రహ్మయ్య గారు, అంటే దీన్ని ఛాన్స్ తీసుకోవటం ఎందుకు? మీ పార్టీ వాళ్ళు కూడా అంటే ఒకవేళ 80-90 దగ్గర ఆగితే ఇంకో 10 మందిని కొనుక్కొని, అంటే పుష్కలంగా డబ్బులున్న పార్టీయే కదా, అధికారాన్ని అనుభవించిన పార్టీ కదా, ఒక 10 మందిని కొనుక్కొని వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని మీరెందుకు, మీ పార్టీ నుంచి ఎందుకు ప్రయత్నం జరుగుతుంది? నిజంగా చెప్పాలంటే మా పార్టీలో అటువంటి వ్యక్తులు లేరు. జగన్మోహన్ రెడ్డి అనే మా నాయకుడు, మా అధ్యక్షుడు, పార్టీ ప్రెసిడెంటు, ఆయనకి ఇలాంటి ఉద్దేశాలు ఉండవు. ఇంతకుముందు కూడా చూసాం కదా మేము. ఏమని తెలుగుదేశం నుంచి ఒక 4-5 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అవును. వద్దు, మాకు మీరు మా పార్టీలో జాయిన్ కావద్దు, నువ్వు ఫస్ట్ రిజైన్ చేసిరా, ఎలక్షన్ పదం, నిశ్చేతనైతే గెలిపించుకుంటాం, మేము గెలిపించుకుని వచ్చాం. కానీ ఊరికైతే మేము చేర్పించుకోమన్నాము. కానీ ఇదే తెలుగుదేశంలో ఏం జరిగింది, వైసీపీలో ఉండే వాళ్ళని 20 మందిని 23 మందిని కొని మినిస్టర్లను ఇచ్చి ఏదో చేసి అంత తెలుగుదేశం వాళ్ళు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా మటుకు ఎథిక్స్ ఉండే వ్యక్తి. ఎవడికి సమాజంలో తలకాయ ఉంచుకోవాలా అలాంటి చిన్న పనులు చెయ్యడు. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బ్రహ్మాండంగా జనాల మీద ఆశాభావంతో ఉన్నాడు. జనాలు కూడా అందరూ నమ్మారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, కానీ ఈ సన్యాసులకు ఓటేయలే. ఈ సన్యాసి నా కొడుకులు ఈరోజు 6 మంది 7 మంది జూబ్లీ హిల్స్కి వస్తే జగన్మోహన్ రెడ్డి పరువు తీయడానికి వస్తున్నారా? మీ 6 మంది పోతే ఏమన్నా వైసీపీ ఏమన్నా తగ్గిపోతుందా? 145-150 సీట్లు వచ్చే శక్తి ఉన్న పార్టీ 4-5 మంది ఇలా చుట్టూ తిరిగితే నీకేమన్నా బదలాం కావడం తప్ప నీకు రూపాయి ఏడు. చంద్రబాబు మీరు గెట్టన కాలేరు. బీ కేర్ఫుల్. ప్రజలు ఆవేశంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఓట్లు ఆవేశంతోనే వేశారు. ఎందుకంటే ఇన్ని పనులు చేశాడు, ఇంకా చేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి ఆవేశంతో ఓట్లు ఇచ్చారు. ఆ ఆవేశంలో మీరు కొట్టకపోతారు. జాగ్రత్త ఎమ్మెల్యేరా, జాగ్రత్త. మీరు వచ్చే 4-5 మంది వీడికి వచ్చే మంతనాలు జరిపితే జనాలు నీకు ఊర్లలోకి రానివ్వకుండా మిమ్మల్ని ఏం చేస్తారో ఆ ప్రజలే నిర్ణయిస్తారు. బీ కేర్ఫుల్ అని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ప్రమేయం ఏమన్నా, గవర్నమెంట్ పెద్దల ప్రమేయం ఉండొచ్చు అండి దీంట్లో వెనకాల? ఏది ఏముందో అది ఎవరు ఏం చేస్తున్నారో మొత్తానికైతే ఒక ఎమ్మెల్యే బ్రోకర్ గాడు చంద్రబాబు దగ్గర తొత్తుగా బతికిన నా కొడుకు. ఓకే. అంటే తెలుగుదేశం నుంచి మీరు తొత్తుగా బతికిన నా కొడుకు ఈరోజు ఆ లాబింగ్ జరిపిస్తున్నాడు. ఆ లాబింగ్ కోసము మా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలా. మేమేం తెలుగుదేశం వాళ్ళని కొనను, మా దగ్గరికి వచ్చినా మేము వద్దని చెప్తాం. కానీ మా వాళ్ళని కొనాలా, మేమేదో ఫామ్ చేయాలా, ఇప్పుడే ముందే జాగ్రత్త పడదామని వీళ్ళంతా ఏదో ప్లానింగ్ మీద షెడ్ చేసుకుంటున్నారు. దానికి లొంగిపోవద్దు మా ఎమ్మెల్యేలను నేను మనవి చేసుకుంటున్నాను. వాళ్ళు ప్రజలు ఆవేశంగా ఓట్లు వేశారు, ఆవేశంగా మిమ్మల్ని ఏం చేస్తారు కూడా మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయలేం. ప్రజలేది నిర్ణయిస్తారు. ప్రజలు అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 పక్షాలకు విడిపోయి ఉన్నారు. అది ఎవరు ఏ పార్టీ నుంచి ఇప్పుడు మారాలన్నా అది నిజంగా వాళ్ళకి దుస్సాహసమే. జనం చేతిలో వాళ్ళకు నిజంగా ఉన్నదే. మీరు అన్నట్టు మీ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతిసారి పార్టీ కార్యకర్తలు కొట్టారు, వీళ్ళు కొట్టారు, వాళ్ళు కొడతారని. ఈసారి పార్టీ కార్యకర్తలు కొట్టరు. ఆవేశంగా జగన్మోహన్ రెడ్డికి గెలవాలనే ఉద్దేశంతో ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా
ఓట్లు పోయి వేయగలిగినారు. అవును. వాళ్ళు అదే ఆవేశంతో నీ మీద రివర్స్ తిరిగితే నువ్వు ఏ స్టేజ్లో ఉంటావో నువ్వే ఆలోచించుకో. ఈరోజు పరిగెత్తి వచ్చే జూబ్లీ హిల్స్లో నిలబడకని 30కో 40కో బేరాలు పెట్టి ఈరోజు రేపు తెంచుకున్నావు అనుకో, బాధపడేది మీరే. జగన్మోహన్ రెడ్డి నష్టపోడు. మాకేందయ్యా 150 140 సీట్లు వచ్చే వాళ్ళము, నువ్వు ఒకడు ఇద్దరు వచ్చి ఈడ మంత్రాలు జరిపితే నువ్వేమన్నా ఒరిగేది ఏమన్నా ఉందా? సిగ్గులేని నా కొడకల్లారా, మీరు జాగ్రత్తగా ఉండాలా. మీరేందా తెలుగుదేశం వాళ్ళ దగ్గర పోయి మంతనాలు చేసేది? అక్కడ రేపు వైజాగ్లో 9వ తారీఖు మనం అంత ప్లీనరీ పెట్టుకుంటున్నాం. ఇన్ని పేసి ఇన్ని చేస్తున్నాం, మీరేంది ఇలా చేస్తున్నాం నాకు అర్థం కావడంలే. ఎవడు మిమ్మల్ని తీసుకునేది? మీ అవసరం మాకేముంది? నలుగురు 5 మంది వచ్చాడో కూర్చుంటే, ఏదో కొనికిసుగా గొట్టంగాళ్ళు అందరూ వచ్చాడో కూర్చుంటే పార్టీ ఎక్కడ పోతుంది? ప్రజలు కసితో ఉండరు. జాగ్రత్త, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు 5-6 ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీ రాదు, చంద్రబాబే ఫామ్ చేస్తారని నమ్ముతున్నారు వాళ్ళు. నమ్మబట్టే కదా ఇప్పుడు ఆడికి వచ్చేది. అంతే అంతే. వాళ్ళు ఏదో వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండబట్టే ఇటు 40 కోట్లు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు 30 కోట్లు నడుస్తుంది 30 బేరం. కోట్లు. దీని మధ్యలో వీళ్ళు అటు ఇటు అవుతున్నారు. ఓకే. రిజల్ట్స్ రాందలికే దొంగదారులు తీసుకుంటే దొంగ నా కొడుకల్లారా, ఇది పద్ధతి కాదని నేను చెప్తాను. చాలా దారుణం అండి ఈ విషయం మాత్రం. ఎందుకంటే అసలు ఒక అంటే అంటే అటు కానీ ఇటు కానీ ప్రాణం పెట్టి గవర్నమెంట్ని మళ్ళీ నిలబెట్టుకోవాలని చెప్పేసి వైసీపీలో ఫైట్ చేయటం అనేది చూసా. సాధారణ కార్యకర్తగా ఓటరు కూడా నిజంగా ఇవాళ ఓటేయటం అనేది కూడా అవతల పక్షానికి ఎదిరించి ఓటేసిన పరిస్థితి ఆంధ్రాలో చూసినాం. ఈ పరిస్థితుల్లో ఇంత నిజంగా అసలు దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అంటే ప్రభుత్వమే ఏర్పడలేదు. నిజంగా ఒకవేళ బాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కోసం మేము మారినమని చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా ముందే ఎందుకంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాటు చేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి చేయటం కోసం. ఈ లోపలనే ఇంత ఆత్రం ప్రదర్శిస్తున్నారంటే నిజంగా రాజకీయంగా తెలుగుదేశం వాళ్ళకు కావాల్సింది 10 మంది కావాలంట. 10 మంది. వాళ్ళ ఆలోచన ఏందో మనకు తెలియదు. మొత్తానికైతే వైసీపీ వాళ్ళను, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళను, ఎస్సీ వాళ్ళను, తర్వాత బీసీ వాళ్ళను, ఒక ఇద్దరు రెడ్లను వీళ్ళను కొనడానికి సంసిద్ధంగా ఉండరంట. ఈ విధంగా కావడం వల్ల ఏముంది, జూబ్లీ హిల్స్లో ఒక బ్రోకర్ని పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టారు. ఆ బ్రోకర్ ఏం నడుపుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆ గెస్ట్ హౌస్ వరకే పరిమితము, అవి బయటికి రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కష్టం మీద గెలిచిన ఎమ్మెల్యేలు సిగ్గులే నా కొడుకులు వాళ్ళ దగ్గరికి పోవడం ఎందుకు? అవును. ప్రమాణ స్వీకరణ కాకముందే పోయి వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారంటే సోంబెర్ నా కొడుకులారా, మీరెందుకు వైసీపీలో పోటీ చేయాలా? ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కష్టపడాలా మీకోసం? అవును. మీరంతా ఆ జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా లేకుండా మీరు చేసే పనింది మేము ఎదురు తిరుగుదామనే ఆలోచనతో 10 మందిని ఒకడికొకడు చేతులు పట్టుకొని లాక్కొని పోతున్నారంటే మీరు మీ ఆలోచన ఏందో మాకు అర్థం కావడం లేదు. ఆ ఆవేశానికి హద్దులు ఉండవు, అలలు కూడా ఉండవు. అలల్లో కనపడకుండా కొట్టుకొని పోతారని మాత్రం నేను మనం చేసుకుంటున్నాం. అంటే వైసీపీ నుంచి నిలవరించే ప్రయత్నాలు ఏమైనా సాగుతున్నాయా? వాళ్ళని అంటే నిలబెట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు అది స్టార్ట్ అయింది. హైకమాండ్ వరకు ఇంకా పోలేదు. హైకమాండ్లో అది వేరుగా ఉంటుంది ఆపరేషన్. ఆ ఆపరేషన్ కూడా వీళ్ళు సిద్ధమై ఉండాలా. వీళ్ళు సిద్ధమై ఉండాలంటే ఎప్పుడు నువ్వు ఫస్ట్ గెలవాలా, గెలిచిన తర్వాత నీ మీద వీళ్ళు ప్రయోగాలు. నువ్వు గెలవని తలికే నువ్వు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అంటే నీకు ఒకటి కాలే ఒకటి పోలే, ఆర్లేదు సూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా వీళ్ళకు ఆడ గెలవలే, ఈ కొడుకులు డబ్బులు ఇచ్చేదిలే, ఈ కథలన్నీ మామూలే. ఎటు జరిగినా కానీ ఆ 10 నెంబర్స్ నీకు గెలుస్తానవా లేదా అనే ఆలోచన నీకు ఉన్నప్పుడు, నువ్వు గెలవాలనుకునేటప్పుడు నువ్వు ఆడికిపోతే దాని కథ వేరు. ప్రమాణ స్వీకరణకే మనకు స్టార్ట్ కాలే, నువ్వు రిజల్ట్స్ రాలే, రిజల్ట్స్ రాందాలకే పోయి నువ్వు బేరాలు ఆడుతున్నావు అంటే అర్థమేమి? వాళ్ళకి సిగ్గు లేకుంటే మీకన్నా సిగ్గు ఉండాలి కదా. ఎలక్షన్ రిజల్ట్స్ రాందాలకే పోయి వాళ్ళ ఇంటి మీద నీకు రిజల్ట్స్ రాందాలకే వాని కొంప వాని గడప దొక్కి నువ్వు ఇన్ని బేరాలు పెడుతున్నారంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కష్టం ఎంత ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడు అలాంటి కష్టాలు 10 మంది ఏకమైన పాపం ఒక్కడు సింగల్గా ప్రజలు నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని ఆయన చేసిన కష్టము జీవితంలో అలాంటి కష్టం ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. అంత కష్టపడిన వ్యక్తిని సిగ్గుశేరం లేకుండా వాని గడప ముందు పెడుతున్నారంటే మీరు చాలా సిగ్గుచేటైన విషయం అని నేను చెప్తున్నాను. బీ కేర్ఫుల్. జనాలే మీకు సమాధానం చెప్తారు.
ప్రజలు నీ నియోజకవర్గం ప్రజలే నీకు సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరంలే, వైసీపీ కార్యకర్తలు రావాల్సిన అవసరంలే. నీ నియోజకవర్గంలో వాళ్ళు కసిగా చేసిన ఓట్లు నిన్ను గెలిపించిన వాళ్ళు వాళ్ళే నీకు సమాధానం చెప్తారని నేను మనవి చేసుకుంటున్నాను. చూద్దామండి ఎన్నికల అయిపోయేటప్పటికి, అంటే కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి ఇట్లాంటి ఎన్ని దుర్మార్గాలు జరుగుతాయో, ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాము. మళ్ళీ మంచి అప్డేట్ తోటి మళ్ళీ ఇంకోసారి ఎన్ని దుర్మార్గులు జరుగుతాయి, ఏం చేసినా కానీ ప్రజలే చూసుకుంటారు. ఫైనల్ వచ్చేసి వాళ్ళకు నియోజకవర్గం వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి అవసరంలే, వాళ్ళ కార్యకర్తలు అవసరంలే. ఈ సన్యాసులకు సన్యాసులే కరెక్టు. అందుకని వాళ్ళ కొంప దగ్గరే పడి ఉంటారు, వీళ్ళు వాళ్ళ తలుపులే దడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలిసి తిన్న మధ్యాహ్నకు క్లోజ్ అవుతుంది. ఏది వీళ్ళ పదవి అనేది క్లోజ్. అలా చేయగలిగితే ఈ కొడుకులు ఈడికి ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని క్లోజ్ చేయాలనుకుంటే వీళ్ళు ఈడికి ఎందుకు వస్తారు? నిన్ను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడి రాత్రి లేదు, పగలు లేదు, ఏసీ లేదు, ఇది లేదు, ఎండ లేదు, నీడ లేదు, పట్టుకొని ఒక కార్యకర్త, కింద కార్యకర్త నుంచి పైన లీడర్ వరకు అంతా ఆయన చూసుకొని నిన్ను ఆయన భుజాల మీద వేసుకొని గెలిపిస్తూ ఉంటే మీకు సిగ్గులేని నా కొడుకులు ఇట్లా చేస్తే, కనీసం రిజల్ట్స్ రాకుండా మీరు వాళ్ళ కొంపల చుట్టూ తిరుగుతున్నారంటే నిజంగా ఇది సిగ్గుతో తలకాయ ఉంచుకోవాల్సిన విషయం. ఆ నా కొడుకులు ఎంత నీచపు నా కొడుకులో వాళ్ళకే తెలుసు. ఇవన్నీ అనడం కూడా ప్రజలు రేపో మాపో తెలుస్తుంది, వాళ్ళ పరిస్థితి రేపో మాపో తెలుస్తుంది. ఈరోజు నా దృష్టికి వచ్చిందంటే హైకమాండ్ దృష్టికి ఖచ్చితంగా వచ్చినట్టే. వాళ్ళ మీద యాక్షన్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ రాంతలకి యాక్షన్ ఉంటుందని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. మరోసారి మనం ఇంకొక థ్యాంక్ యూ.